ఇష్యూస్ వైజ్ గా బీఆర్ఎస్ పై విమర్శల వర్షం గుర్పిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. మున్సిపల్ ఎన్నికలు రావడంతోనే గుంపు మేస్త్రి గుంటనక్క ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనలాంటి వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు కవిత. ఇక సికింద్రాబాద్ ను జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్సీ జాగృతి చీఫ్ కవిత. సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగినోళ్లను అణిచివేశారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాల పునర్విభజన ఇప్పుడు జరగదని కేంద్రం గతంలోనే తేల్చి చెప్పిందని గుర్తు చేశారు కవిత. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ను జిల్లా చేయాల్సిందేనని, కొత్త జిల్లాలో ఏదో ఒక దానికి పివి నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు కవిత. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. జనగణన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన పాబంది పెట్టింది 2027 వరకు. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మున్సిపల్ ఎన్నికలు రావడంతో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు కవిత. గుంపు మేస్త్రి గుంటనక్క ఆడుతున్న డ్రామా ఇదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లను ఎవరూ అడగకుండా ఉండాలనే అటెన్షన్ డైవర్షన్ కు తెరదీశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు కవిత. మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో, మరి సంస్థలు, చాలా సంస్థలు, వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు? గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. బీసీలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని ఆరోపించారు కవిత. బీసీ రిజర్వేషన్లు తేలకుండానే మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేయబోయే కుల గణనతో కాంగ్రెస్ చేసిన మోసం బయటపెట్టే అవకాశం వచ్చిందన్నారు. ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా హైదరాబాద్ జాగృతి ఆఫీసులో నివాళులు అర్పించారు కవిత. ఉద్యమకారుల నుంచి కొత్త తరం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో ముచ్చర్ల వంటి ఎంతో మంది ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. తెలంగాణ వచ్చి ఇన్నేండ్లవుతున్న ట్యాంక్ బండ్పై ఇప్పటికీ మన వాళ్ల విగ్రహాలు లేవన్నారు కవిత. అమరజ్యోతికి అవినీతి మరకలు అంటించారని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు దానిపై ఎందుకు విచారణ జరపడం లేదన్నారు. ఇంకా కూడా ట్యాంక్ బండ్లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు. ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఉండాలి. ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతిలో అవినీతి మరకలు అంటితే ఆ అవినీతి గురించి చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మరి అమరజ్యోతి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించడం కానీ, అమరజ్యోతిని గౌరవించడం కానీ చేస్తలేరు. మున్సిపల్ ఎన్నికల్లో యువత పోటీ చేయాలని పిలుపునిచ్చారు కవిత. జాగృతి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా సంప్రదిస్తే వారికి మద్దతిస్తామన్నారు. అవసరమైతే జాగృతి తరపున ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి ఎప్పుడో ఒకప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కవిత.